లేఖనాలు సెలవిస్తున్నాయి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని ఏం చేయాలట? ఒప్పుకుని మళ్ళీ చేయమన్నాడా? ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. చాలామంది ఈ రోజుల్లో ఒప్పుకుంటున్నారు, కప్పుకుంటున్నారు, మళ్ళీ ఒప్పుకుంటున్నారు, మళ్ళీ ఒప్పుకుంటున్నారు. ఎన్నిసార్లైనా ఒప్పుకుంటున్నారు. ఏంటంటే దేవుడు నీకు బాగా లోకు అయిపోయాడు కదా. నువ్వు ఒప్పుకున్నావంటే అర్థం ఏంటంటే మరలా చేయను ప్రభు అని దేవుని సన్నిధిలో నిబంధనలోనికి రావడం. ప్రభువా ఇంక ఈ పని నేను చేయను అని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండడం. అలాంటి అనుభవం నీలో ఉందా? కొంతమంది ఉంటారు, పురుషులు భార్యను కొట్టేస్తూ ఉంటారు, విపరీతం కొట్టేసి తెల్లారులేసి నన్ను క్షమించి ఇంకెప్పుడు నిన్ను కొట్టనని చెప్పి భర్త భార్య దగ్గర క్షమాపణ అడిగి మళ్ళా సాయంకాలం 2 గ్లాసులు తాగి వచ్చి మళ్ళీ కొట్టేస్తుంటాడు భార్య. అలా ఎన్నిసార్లు జరిగిందో. లేదా కొంతమంది జీవితాల్లో అలాంటి అనుభవాలు ఏదైనా అయి ఉండొచ్చు. దేవుని సందుకు వచ్చి ప్రార్థనలో ఉండి వాక్యం ద్వారా స్ఫూర్తిని పొంది దేవుని వాక్యం ద్వారా తాకబడి ప్రభువా